నమస్తే అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక జ్ఞాన సంబంధమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం బైబిల్ నుంచి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నరులను సృష్టించింది దేవుడే కనుక ఆ యొక్క దేవుడు, ఆ యొక్క సృష్టికర్త అనగా క్రియేటివిటీ పవర్ కలిగినటువంటి దేవుడు నరులకి కూడా ఆ యొక్క శక్తిని ఇచ్చాడు, అనగా జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానము కలిగినటువంటి ఈ నరుడు ఏమని మాట్లాడుతున్నాడో మన సినిమాలో కొన్ని డైలాగులు చూస్తూ ఉంటాం. ఏమంటామంటే, నాకు తల చుట్టూ కళ్ళేరా, తల చుట్టూ కళ్ళు ఉన్నవాడు దునియా మొత్తం వెళ్ళగలుగుతాడని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడుతుంటాం. ఇవి మన సమాజంలో ఇనేవే. తలలో కళ్ళు ఉంటామంటే ఏంటి? అసలు తలలో ఎందుకు కళ్ళు ఉంటాయి, దాని అర్థం ఏంటి అని బైబుల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చదువుకుంటే ప్రసంగిలో ఈ మాట క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది. చాలా చక్కగా ఉంటుంది అది. ఒకసారి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం ఈ 12వ వచనంలో ఈ రాజు ఒక మాట చెప్తాడు. ఏమనంటే, ఇప్పుడు రాజుగా ఉన్నాను, చాలా కాలం అయిపోయింది. ఈ రాజుగా ఉన్న నేను ఈ సామ్రాజ్యం మొత్తాన్ని నేను ఏలుతూ ఉన్నాను. ఈ సామ్రాజ్యాన్ని నాకు సాధ్యమైనంత వరకు, నాకు చేతనంత వరకు దేవుడిచ్చిన జ్ఞానంతో నేను ఏలగలిగాను ఈ సమాజాన్ని. ఇప్పుడు నా తర్వాత వచ్చేవాడు ఎలా వెళ్తాడు? నా తర్వాత వచ్చేవాడు సమాజాన్ని ఏ విధంగా ఏలుతాడు? ఏ విధంగా ఏలితే ఆ సమాజం బాగుంటుంది అని ఈయన ఏం చేస్తాడంటే కంపేర్ చేస్తాడు. ఈయన బ్రతికుండగానే తన యొక్క ఆలోచనలతో వచ్చినటువంటి కొన్ని ప్రధానమైన ఉద్దేశాన్ని ఆధారంగా చేసి ఆ యొక్క ఆలోచనలో వచ్చినటువంటి విషయాలను ఆలోచించుకుంటూ వాటి మీద పరిశోధన చేస్తాడు. వాటి మీద ఏమైనా పరిశోధన చేస్తున్నాడో చూద్దాం. ప్రసంగి 2వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, మునుపు నియమించబడిన రాజు తర్వాత రాబోవాడు ఏమి చేయును అనుకొని నేను జ్ఞానమును, వెర్రితనమును, మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని అంటాడు. ఈయన ఆలోచనలు ఏమన్నా అంటే జ్ఞానం ఉంది, వెర్రితనం ఉంది, ఇంకేముంది, మతిహీనత ఉంది. ఈ మూడాటి మీద ఈయన పరిశీలన చేయడం మొదలుపెట్టాడు. ఇవే కనీసం అసలు కంటికి కనపడతాయి అంటావా? మానవుడి పరంగా ఆలోచిస్తే ఈ రోజున ఉన్నపాటున జ్ఞానం కనపడుతుందా? మతిహీనత కనపడుతుందా? అలాగే వెరితనం కనపడుతుందా? కనపడని వాటి మీద ఈయన పరిశోధన మొదలుపెట్టాడు. ఎవరు? సొలొమోను రాజు. ఆయన అంత జ్ఞాని. ఎలా అయ్యాడు జ్ఞాని? జ్ఞాని ఎలా అయ్యాడో రాజుల గ్రంథంలో క్రిస్టల్ క్లియర్గా రాసి ఉంటుంది. అర్థమైందా? అయితే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నాకు దేవుడు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు అన్న సంగతి మర్చిపోయి సమాజానికి ప్రశ్న రూపంలో ఒక మాట చెప్తాడు. ఏమని? ఇది ఎక్కడ ఉందో అది నాకు గుర్తులేదు, ఈ ప్రసంగిలో ఉంటుంది. అసలు నేను ఇంత జ్ఞానాన్ని ఎలా సంపాదించాను అని ఒక ప్రశ్న వేస్తాడు. ఏ రకంగా సంపాదించిన జ్ఞానాన్ని అని ప్రశ్న ఇస్తాడు. ఇది వెరితనం కదా? జ్ఞానం పొందినటువంటి విషయము క్రిస్టల్ క్లియర్గా రాజుల గ్రంథంలో లిఖించబడింది, సమాజం చదువుకునే విధంగా. ఆ జ్ఞానం ఎలా వచ్చిందో తెలుసుకున్న మానవుడు చెరుకు వాడు ప్రశ్న వేస్తున్నాడు. ఏమని? నేను అసలు ఎలా సంపాదించాను ఇంత ఆస్తి? ఇంత సంపాదన నేను ఎలా సంపాదించాను? నేను ఆడో గోచిగుడ్డ కట్టుకొని తిరిగేవాడు ఒకప్పుడు. ఇంత సంపాదన ఎలా వచ్చింది నాకు? తినటానికి కూడా తినలేదు నాకు. ఇప్పుడు ఎంత సంపాదన అక్కడ వచ్చింది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాం. మన దగ్గర ఉన్నదాన్ని, ఆ బ్లెస్సింగ్స్ని మనం అనుభవించకుండా, ఆ బ్లెస్సింగ్స్ యొక్క ఉద్దేశం ఏంటో గ్రహించకుండా, ఏ కాడకి కడుపులో నాయగట్టుకొని తినకుండా ఇది తింటే అయిపోద్దాం రేపటికి అనుకునే వాడి నోట్లో శాపం ఉంటుంది. దేవుడు వాడిని శాపానికి గురి చేస్తాడు.
వ్యసనతనానికి గురి చేస్తాడు. ఇవన్నీ మతిహీనతమైనటువంటి సంబంధాలు. మతి లేదు. మతి ఎందుకు లేదంటే ఇది ఇటువంటి దేవుడు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ని మనం అనుభవించకపోవడం. ఒకప్పుడు నీకు తినడానికి కూడా తినలేదు, రైట్? మంచి ఆహారం దొరికే విధంగా నీకు ఒక జాబ్ వచ్చింది, తిని ఎంజాయ్ చేయి. బైబిల్లో ఉంటుంది, చక్కగా గృహాలను కట్టుకొని దాంట్లో నివసించండి అంటుంది. కానీ గృహాలు కట్టుకొని దాంట్లో గొళ్ళు కట్టుకొని మళ్ళీ పొగేసుకుంటా చెప్పట్లా. చక్కగా మీరు చేయవలసిన పని ఏంటంటే ఇల్లు కట్టుకోండి, చక్కని ఇల్లు కట్టుకోండి. నీ కష్టం కొద్దీ ఎవడైతే నీ అవసరాన్ని గ్రహించి నీకు ఏదైతే సహాయం చేస్తాడో దాంట్లో కూడా ఉంటుంది. ఏమంటే అప్పు ఇచ్చువాడు గొప్పవాడే. ఆ అప్పు తెచ్చుకొని చక్కగా ఇల్లు కట్టుకొని మళ్ళీ అప్పు తీర్చండి. నీతిమంతుడు అప్పులు తీరుస్తాడు. నీతి కలిగిన వాడు అప్పులు చేసి అప్పులు తీరుస్తాడు. బైబిల్ చెప్పేటువంటి మాట అది. బైబిల్ అంత గొప్పగా మనిషిని తెలియజేస్తుంది. వాడి గొప్ప చరిత్ర గురించి చెప్తుంది. నీతి కలిగిన వాడి చరిత్ర. వాడు అప్పు చేస్తాడు, నీతిమంతుడు అప్పు చేస్తాడు, డబ్బు లేకపోతే అప్పు చేస్తాడు, కానీ తిరిగి తీరుస్తాడు. నీతి లేని పనికి మాలిన జాతి అప్పులు తీసుకొని తీర్చవు, గొడవలు పడతాయి. నీతి మాలిన కుటుంబాలు ఇవన్నీ. అంటే అప్పుని తిరిగి ఇవ్వడానికి కూడా ఇష్టపడక జీవించే వ్యక్తి, వీళ్ళ ఇళ్ళు ఎప్పుడు ఏడుపులు, రోదనలు, కోపాలు, తాపాలు తప్పే ఉండవు. సమయానికి ఒకడు అప్పు ఇచ్చినప్పుడు చక్కగా తీసుకున్నావు, తిరిగి తీర్చేటువంటి విషయంలో కూడా అదే చక్కదనాన్ని, అదే మనసును తెచ్చుకోవాలి. ఒకరోజు లేట్ అయినా సరే నేను తీరుస్తాను సార్, నో ప్రాబ్లం అని చెప్పేటువంటి ధైర్యం ఉండాలి. అది లేనప్పుడు అప్పులు చేయమాకండి. ఎందుకంటే నీ కుటుంబం నాశనం అవుద్ది, ఇచ్చినోడు కుటుంబం కూడా నాశనం అవుద్ది. అది ఆ పని చేయమాకండి, అవమాన పాలవుతారు. ఇది వెర్రితనం, దరిద్రతను మానవుడు ఇంకా పోగేసుకుంటున్నాడు అని అర్థం. డబ్బు సంపాదించే విధానంలో వాడు అనేక రకాలైనటువంటి మార్గాలు ఎంచుకుంటున్నాడు. ఈ మార్గాలు ఎంచుకునే విధానాన్ని జ్ఞానము అంటాం. రాజు ఏలేవాడు, వాడి తర్వాత వచ్చేవాడు ఎవడని చూసి నేర్చుకుంటాడు? వాడు చూసి ఎవడు నేర్చుకుంటున్నాడు అంటే సమాజం నేర్చుకుంటుంది. సమాజంలో ఒకడు చూసి ఒకడు నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో నరుడు అనబడిన వాడు లేదా ఏలేవాడు, మనుషులను ఏలేవాడు నీతిగా లేకపోతే సమాజం కూడా నీతిగా ఉండదు. అర్థమైందా? మునుపు నియమించబడిన రాజు ఎలా ఉన్నాడో ఇప్పుడు రాబోయేవాడు కూడా అలాగ ఉండాలో నేను కోరుకుంటున్నాను, చూడాలనుకుంటున్నాను అంటాడు. ఫైన్, బాగానే ఉంది. ఇంకనే పరిశోధన చేస్తున్నాడంట. ఏళ్ళలో ఏముంటుందంటే ఇటు ముగ్గురులో జ్ఞానం ఉంటుంది, వెరితనం ఉంటుందట, మతిహీనత కూడా ఉంటుందట. ఈ మూడు రాజుల్లోనే కాదు, మనుషుల్లో కూడా ఉంటాయి. ఈ మూడు మనుషుల్లో కూడా ఉంటాయి. ఇంకేముంటాడు ఇక్కడ? అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. అదేంటి? దేవుడిచ్చిన జ్ఞానంతో చక్కగా తీర్పిచ్చావుగా. ఫేమస్ తీర్పు తెలుసా అది? ఏంటో సినిమాల్లో, దాని నుంచి సినిమాలు కూడా తీశారు. ఇద్దరి మధ్య ఒక చిన్న బాలుడు, వాడు నావాడంటే నావాడు అని చెప్పి ఇద్దరు అనుకుంటా ఉంటారు. ఇద్దరు ఆడవాడు, ఏం చేయాలో తెలియదు. ఆనాడిగా కాలానికి డిఎన్ఏ టెస్టులు కూడా ఏమి లేవు. ఈ రోజున డిఎన్ఏ టెస్టులు ఉంటేనే సంవత్సరాలు తీసుకుంటున్నారు ఒక్కొక్కడు. న్యాయమూర్తి, న్యాయవాదులు, అటు వాదించేవాడు ఒకటి, ఇటు వాదించేవాడు ఒకటి, ఎడమద్దర మా వాదన విని మూర్తి అనేవాడికి మైండ్ పోయింది. ఏటేటు ఇవాళ అర్థం కాదు.
చివరికి ఒకసారి తప్పు కూడా చెప్తూ ఉంటారు. అది అంత గొప్ప తీర్పిచ్చావు కదా DNA టెస్టులు కాలం లేని కాలంలో. అప్పుడే జ్ఞానం గొప్పది కదా, మరి ఇప్పుడు కొత్తగా ఈ మాట దిగుచెట్టబడుతున్నాడు వీడు. అందుకే ఇప్పుడు గతులు ఎక్కువైపోతే మైండ్ పోద్ది. పనికి మళ్ళీ రాదు. వాస్తవం చెప్పాలంటే సొలొమోను జ్ఞానం పనికి మళ్ళీ కాదు, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం పనికి మళ్ళీ కాదు. సొలొమోను ప్రపంచంలో చాలా జ్ఞానవంతుడు అని థియాలజియన్స్ ఎంతగానో డప్పు కొడతా ఉంటాయి. సొలొమోను అంత నీతి మాలిన పనికి మాలిన చెత్త వెధవ అటువంటి రాజు, దైవ జ్ఞానం కలిగిన వాడు అంత నీతిమాలిగా ఉండడు. అంత పనికి మాలిన చెత్తవాడు సొలొమోను రాజు. దేవుడైన యెహోవా సమాజాన్ని ఎలరా అంటే వాడు ఏలడు, ఏలినట్టుగా ఉంటాడు. నాశనకరమైనటువంటి జీవితాన్ని వాడు అనుభవిస్తాడు. ఏలినట్టుగానే ఉంటాడు, వెళ్ళినట్టుగానే ఉంటాడు. కానీ క్రిస్టియన్ కళ్ళకి వాడు చేసినటువంటి పనికి మాలిన నీతి మాలిన ఈ అవినీతి వాడికి కనపడదు. క్రిస్టియానిటీ ఇది ఒక పనికి మాలిన, ఇది ఒక చెత్త సమాజానికి. అటువంటిప్పుడు నీకు బైబిల్ రోతగానే కనపడుద్ది. రోతని కూడా సమాజానికి చెప్పగలిగినటువంటి సబ్జెక్టు ఎలాగంటే దైవ జ్ఞానం కలిగిన వాడే చెప్తాడు. దేవుడు మాత్రమే ఉపదేశిగా ఉండాలి, అనగా గురువుగా ఉండాలి. అప్పుడు మాత్రమే సమాజానికి కొంచెం అర్థం చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. అది లేనప్పుడు ఎవడు ఏమీ చేయలేడు. రోత జీవితం, రోత కథలో రాయడం తప్ప ఉపయోగం లేదు. వీడు ఇంత చేసుకున్నాడు కదా, నేను జ్ఞానికి ఇంకేమన్నాడు, జ్ఞానం అంత ప్రయోజనకరం తెలుసుకున్నాడంట. నేను సంకనాకేమంత ముందు సొలొమోన్ ఏం కావాలి నీకు అని దర్శనంలో దేవుడు అడిగితే, ఈ సమాజాన్ని ఏలడానికి నాకు జ్ఞానం సరిపోదు, నాకు జ్ఞానం కావాలి ప్రభు అని అడిగావుగా. అప్పుడు దేవుడు చక్కగా ఒక మాట ఏం చెప్పాడు, బా ఎంత మంచి మాట మాట్లాడారు నువ్వు. నీ శత్రువుల మాట వినపడలేదు, నీకు ధనం కావాలని అడగలేదు, ఈ లోక సంబంధం అనేది ఏది అడగలేదు, నాకు జ్ఞానం కావాలని అడిగావు. చూసావా, చాలా బాగుంది, నాకు నచ్చింది. అయినా సరే నీ జ్ఞానంతో పాటుగా నువ్వు అడగిన వాటిని కూడా ఇస్తున్నాను అని దర్శనంలో చక్కగా మాట్లాడాడుగా. అప్పుడే నీ బుద్ధి ఏమన్నా ఇంకేమన్నా మాట్లాడాలా? వాడు బుద్ధి అనుపోయిందా? ఇది కదా సిగ్గుమాలితనం అంటే. దేవుడిచ్చిన జ్ఞానాన్ని చివరికి అంత చేసిన తర్వాత ఈయనేది పెద్ద ఒకడగాడు అయినట్టుగా, పరిశీలనకారుడు అయినట్టుగా జ్ఞానం అంత ప్రయోజనకరం తెలుసుకున్నాడంట. దేవుడు మర్చిపోయాడు. దర్శనంలో దేవుడిచ్చిన విధానాలు మర్చిపోయాడు. దర్శనంలో దేవుడు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయాడు. అది అప్పుడు వినే ఇంకొంతమంది చర్చ చేసి ఏమంటాయంటే, మాకు దర్శనాలు ఎక్కువ ఉన్నాయి, అవి ఎక్కువ ఉండే ఈ రోజుల్లో అంటాడు. వాడు జనాలు ఇచ్చే 10% తీసుకుంటూ పారినోడు పడేస్తే ఆడు ఎంగిలి తింటూ ఈ కొజ్జాలని జరుకులు ఈ చర్చిలోడు కట్టి ఈ ఏమంటారా ఈ బౌండరీస్ మధ్య పోతారు వీళ్ళు. చర్చ్ అంటే ఏంట్రా, బౌండరీస్ మధ్య బతికేది. కొన్ని నిబంధనలు, సొంత నిబంధనలు ఏర్పరచుకొని అది తనకి పనిగా పాపం గడుపుకుంటూ ఉంటుంది. అది చర్చి. బైబిల్ అలా ఉండదు. బైబిల్ అనేది విశ్వానికి సంబంధించింది. బైబిల్ విశ్వములో దేవుడి గురించి మాట్లాడుతుంది. అనగా విశ్వములో దేవుడు ఉండడు, కానీ విశ్వములోకి దేవుడు ప్రవేశిస్తాడు. దాని స్టోరీ బైబిల్లో అంతా అలా చెప్తాను. బైబిల్ అనేది విశ్వానికి సంబంధించింది, విశ్వం బయటకు సంబంధించింది. ఓల్డ్ టెస్టిమెంట్ మీరు సరిగా ఆదికాండం 1వ అధ్యాయం కనుక చదివితే, సృష్టి అంటే అర్థం ఏంటి? ఒక విశ్వం చేశాడు అని అర్థం. ఒక విశ్వం చేశాడు. ఎలాగా?
కలుగునుగాక అన్న మాటతో విశ్వాన్ని చేశాడు. ఒక విశ్వం చేశాడు అంతే. చేసిన వాడు విశ్వములో ఉండడు. విశ్వాన్ని చేసిన వాడు విశ్వంలో ఉండడు. మొబైల్ చేసిన వాడు మొబైల్లో ఉండడు. వస్తువు చేసిన వాడు వస్తువులో ఉండడు. వస్తువు బయట ఉంటాడు. అది జ్ఞానం అంటే. విశ్వానికి బయట ఉన్నవాడు దేవుడు అవుతాడు. విశ్వములో ఉన్నవాడు సాతాను అవుతాడు. అది అందుకనే విశ్వము భూమిగా చూసినప్పుడు ఆయన పాదాలు ఈ విశ్వం మీద పెట్టాడు అని అర్థం. భూమి అంటే చిన్న గోలికాయ మీద పెడతాం కాదు. భూమి అంటే మట్టి. అర్థమైందా? భూమి అంటే మట్టి. ఆ మట్టికి సంబంధించిన ఏమైనా దేవుడు ఇంకా ఈ మట్టి మీద మంచి సీడ్ గానో లేకపోతే ఇంకేమన్నా చేద్దాం అనుకున్నప్పుడు అవి దాని మీద ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవుతాయి. ఆది కాండంలోనే భూమి నిరాకారముగాను ఉండెను అంటే మట్టి మీద ఏమీ లేదు అంటాడు. శూన్యము, మట్టి మీద ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు అనగా విశ్వమంతా మట్టితోనే ఉంది అని అర్థం. విశ్వమంతా మట్టితోనే ఉన్నప్పుడు ఈ విశ్వాన్ని భూమి అన్నాం. మన మానవుడు ఏమన్నాడంటే ఆ విశ్వంలో ఉన్న చిన్న చిన్న లైట్లు చూసి, అంటే ఆ నక్షత్రాలు చూసి దాన్ని పెద్ద వెలుగు అన్నాడు. రాత్రిపూట వచ్చేదాన్ని ఇంకేమన్నాడు వాడు? చిన్న జ్యోతి అన్నాడు. మానవుడు పామరుల లాంగ్వేజ్ కూడా వాడాడు అని అర్థం. అర్థమైందా? దేవుడు కూడా వాడతాడు అదే పదాలు. కాబట్టి భూమి మీద భూమి ఆయన పాదపీఠము అంటే విశ్వము ఆయన పాదపీఠము. విశ్వం మొత్తం మట్టే. మేఘాలు ఇంకా మనం అనుకున్నటువంటి మాటలు దుమ్ము ధూళితో కూడినటువంటి విశ్వము అని అర్థం. ఇంకో మాట చెప్పాలంటే దుమ్ము ధూళితో కూడినటువంటి ఈ విశ్వం మీద ఆయన పాదాన్ని ఉంచాడు. ఎందుకని? ఏ కారణం చేత ఉండాలి? అప్పుడు ప్రకటన గ్రంథంలో క్రిస్టల్ క్లియర్గా ఆయన ఆ యొక్క మాట రాస్తాడు. ఏమని? ఎందుకు అసలు ఈ విశ్వాన్ని చేశాడు, ఎవరి కోసం విశ్వాన్ని చేశాడంటే, మీరు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చదివితే ఆయన అంటాడు. 12వ అధ్యాయంలో 7వ వచనం చదువుదాం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వాటిక స్థలము లేకపోయెను. అర్థమైందా? ఇప్పుడు మనం యుద్ధంలో భూమి మీదే. ఇప్పుడు మన కళ్ళ ముందు యూట్యూబ్లో చూసినప్పుడు ఒక యుద్ధం చూస్తున్నాం. ఇజ్రాయేలీలకి గాజాకి మధ్య అటువంటి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు గాజా ఓడిపోయింది. ఇజ్రాయేలీపై దాన్ని ఆక్రమించుకుంటాడు. ఇప్పుడు ఆ ఉన్నవాడు ఏం చేయాలి? ఓడిపోయినాడు ఏం చేయాలి? ఆ ఓడిపోయినాడు ఏమవ్వాలి? ఆ ఓడిపోయిన వాడు ఏ శరణార్థులు కానీ ఇంకో దేశానికి వెళ్ళిపోవాలి. అక్కడున్న జనం కానీ ఎవరైనా కానీ అది ఖాళీ చేయాల్సిందే. ఇంకా అలాగే పరలోకం కూడా. పరలోకములో కూడా ఈ ఘట సర్పం అంటే మరి దానికి ఆ యొక్క మ్యుటేషన్ ఎలా జరిగిందో ఎవరికి తెలీదు. అది దేవుడు ఇంకా ఆ పూర్తి జ్ఞానానికి బైబిల్లో ఇవ్వలేదు. సరే చూద్దాం తర్వాత. నేను చాలా సబ్జెక్ట్ ఉంది దీంట్లో. ఒకవేళ దేవుడు కనుక ఈ సాతాన్ అనేవాడు ఎలా వచ్చాడని నన్ను ఇంకా క్లియర్గా చెప్తే మనం దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. తప్పేం లేదు. సరే ఇప్పుడు వరకు మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ యుద్ధం జరిగింది. మిఖాయేలుకి ఈ దురాత్మక మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ యొక్క ఘటసర్పం ఓడిపోయింది. ఓడిపోయినడికి పరలోకంలో ఇక స్థలము లేదు. ఇక మరి వాడు ఎక్కడ పోవాలి? వాడు ఎటు పోవాలి? దేవుడు అదే కొడతాడు వాడు కూడా. అది ఇంకా కృష్ణకరిగా ఏమైనా ఉంటుందంటే యెషయా గ్రంథంలో ఉంటుంది. నేను పరలోకంలోనికి ఎక్కిపోతాను అనుకున్నావే, నేను పరలోకానికి ఎక్కిపోతాను నువ్వు ఎలా అనుకున్నావు? ఆల్రెడీ ఉన్నాడు కదా, ఎట్లా ఉంటాడు? ఉన్నవాడు అటు ఏమైపోవాలి? నువ్వు మూలన పడిపోయి పడ్డావు కదా అని అంటాడు.
రైట్. సో కనెక్షన్ అంత చక్కగా ఉంటుంది బైబిల్ చదివితే. ఈ ఓడిపోయినటువంటి ఈ ఘట సర్పానికి స్థలం ఎక్కడది ఇప్పుడు? అప్పుడు దేవుడు అంటాడు, మిఖాయిలు గెలిచిన తర్వాత ఇప్పుడు నన్ను ఏం చేయమంటావంటే, ఎస్ కలుగును గాక అంటాడు. కలుగును గాక అంటే ఏం కలుగును గాక? విశ్వము కలుగును గాక. ఆ విశ్వములో ఏముంటాయి? మట్టే ఉంది. అర్థమైందా? మట్టే ఉంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండాను. మట్టే ఉంది. అప్పుడు ఆది కాండం 3వ అధ్యాయంలోకి మరి సర్పం ఎలా వచ్చింది? ఏదోని తోటలోకి. ఇది చెప్పడు వీడు క్రిస్టియానిటీ వాడు. ఎందుకంటే నాలెడ్జ్ లేదు వాడికి, అంత సమర్పించుకునేటువంటి హృదయం లేదు. సమర్పించుకోవడం ఎలా ఉన్నా కూడా సమాజాన్ని బాగు చేయాలి, సమాజంలో ఉన్నటువంటి నీచత్వాన్ని కడిగి పడేసేటువంటి ఆలోచనతో వాడికి లేదు కాబట్టి వాడికి ఆ నాలెడ్జ్ ఉండదు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? మీరు పైకి మళ్ళీ చేస్తా అన్నాడు దేవుడు మనల్ని. ఇంత సబ్జెక్టు ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఈ దురాత్మ సర్పం రూపంలో ఎక్కడికి వచ్చిందట? ఏదేను తోటలోకి వచ్చేసింది. అప్పుడు దాని పొట్ట మీదతో, అది పొట్టతో పాకదప్పటికి పేరే దానికి సర్పం అని. దానికి కంపల్సరీగా మానవుడిలాగే చేతులు, మన దూత ఎలాగ ఉందో అలాగే ఉంటుంది. అది కూడా పేరు సర్పము అన్నాడు అంతే. ఘట సర్పము అన్నాడు. పొట్టతో పాకదు అది. కృష్ణ పేరు నేను చూసాను దాన్ని, ఆనెస్ట్గా చెప్తున్నాను. అది పొట్టతో పాకదు, అది దానికి అంత సీన్ లేదు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు చేసిన పని ఏంటి యాడమ్? నువ్వు నాకు తోడుగా ఇచ్చావు కదా, ఆమె చేసింది, నేను కూడా తిన్నాను అంటాడు. నువ్వు చేసిన పని ఏంటి? అదిగో నా సర్పం మోసపుచ్చింది అంటది. ఇక నుండి నువ్వు పొట్టతో పాగుతావు, మట్టి తింటావు అంటాడు. అది సబ్జెక్ట్ ఇంకా డీప్ వెళ్ళిపోతుందేమో, కొంచెం తర్వాత కంటిన్యూ చేద్దాం దాన్ని. ఇంత జ్ఞానము దేవుడు కనీసం మానవుడికి ఆల్రా సమాజాన్ని అని జ్ఞానం ఇస్తే, ఏలిన తర్వాత ఆ ఏలితనంలో నచ్చిన దాన్ని అనుభవించి, నచ్చిన దేశానికి వెళ్ళి, నచ్చిన దాన్ని పెళ్లి చేసుకొని, ఇంకా మళ్ళీ అనేక మనుషులని ఇంకేమంటారని ఉంపుడు గత్తెలను ఉంచుకుంటూ ఈడొక పనికి మళ్ళీ రాజు, ఒక నీతి మల్లోడీడు. ఈరోజు క్రిస్టియానిటీ ఏముంటుందంటే, అసలు భూమండలంతో వాడంతా తెలియగలవాడు, తెలుసు నీకు అంటాడు. దేవుడే ఇచ్చాడు, తర్వాత ఏమన్నాడు? వాడు పతనమైపోయాడు. దేవుడు జ్ఞానం ఇచ్చిన తర్వాత వాడు దాన్ని వాడుకొని పతనమైపోయిన వాడు ఎవడైనా ఉన్నాడురా భూమి మీద? ఆ పనికి మళ్ళీ నా కొడుకు ఒక నీతి మళ్ళీ సలోమోను రాదు. వాడు నీతి మల్లుడు ఏమన్నాడంటే, నాకు ఈ జ్ఞానం ఎలా వచ్చింది? అసలు ఇంతటి జ్ఞానం ఎలా సంపాదించాను నేను? పుస్తకాలు చదివి కాదు, పనికి మన పుస్తకాలు చదివితే వచ్చింది నీకు. రాజుల గ్రంథంలో అంత చక్కగా ఈ దేవుడు నాకు ఇంత జ్ఞానం ఇచ్చాడని చెబితే రాయబడింది. ప్రసంగం వచ్చేసరికి నాకు ఈ జ్ఞానం ఎక్కడిది? అబ్బే అంత సీన్ లేదు అని ప్రశ్నించడం. మళ్ళీ తర్వాత ఏమన్నా చూడండి, జ్ఞానము కూడా అంత ప్రయోజనకరము నేను తెలుసుకున్నానంట. జ్ఞానం ప్రయోజనకరమే. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, అది దాని అర్థం. సినిమాలో డైలాగులు మహేష్ బాబు కొడతారు కదా, కళ్ళు అక్కడే తలలో కళ్ళు ఉంటే దునియా మొత్తం వెళ్ళగలుగుతాడు మా నాన్న చెప్పాడని సంథింగ్ డైలాగ్ ఉంటుంది, రైట్? గుర్తులేదు నాకు దాని అర్థం. ఇది బైబిల్. ఏ కాలం ఇది? ప్రసంగి ఇప్పుడుది కాదు, అది సంవత్సరాల నాటి కాలం, 1000 సంవత్సరం కింద. మరి సబ్జెక్ట్ ఈ రోజుకి ఎలా వచ్చిందంటే, పేరెంట్స్ ఈ సబ్జెక్ట్ని చదువుకుంటూ ఉంటారు, మంచి మంచి మాటలు బైబిల్ నుంచి తీసుకుంటారు. వాళ్ళు బైబిల్ నుంచి తీసుకొని పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు, కానీ దాని రూట్ ఎలాగో వాళ్ళకి ఎగ్జాక్ట్ తెలియదు. ఇది ప్రాబ్లం. అయినా సరే పిల్లలు తప్పు చేస్తారు. ఎందుకని? మన దేహం మట్టితో ఉంటుంది, నీది నాది మట్టితో కూడి ఉంటుంది. ఎందుకని? దేవుడు ఎప్పుడైతే నువ్వు తినొద్దురా, ఈ జీవవృక్ష ఫలాలు నువ్వు తినొద్దు అని టెస్ట్ ఎప్పుడైతే పెట్టాడో, ఈ ఈవని
ఈ ఆవిడ స్త్రీ దేవుడు చేసినటువంటి అంటే ప్రకటముకుని చేసినటువంటి ఈ స్త్రీ అట్రాక్షన్ ఎక్కువ, ఈ యొక్క ఆలోచన విధానానికి అట్రాక్షన్కి లోన్ అవుతుంది. లోన్ అయ్యి దేవుడు చెప్పిన మాటనే పక్కకు నెట్టేస్తుంది. అప్పుడు స్త్రీ రాసే రాతలలో నీచంగా రాస్తారు స్త్రీ గురించి. స్త్రీ కనుక నువ్వు ఆగిన తప్పమాకమ్మా అని చెప్పితే నువ్వు తప్పకుండా ఉందనుకో, వెరీ గుడ్, ఫైన్. కానీ సృష్టి నాశనం అవడానికి కారణం స్త్రీయే. బైబిల్ అంత క్లిష్టంగా ఉంటుంది. అది ఎందుకు రాసిన తర్వాత మాట్లాడతాను, నేను డెఫినెట్గా చెప్తాను, కంపల్సరీ కంటిన్యూటీ ఉండదు. ఇప్పుడు మనిషికి ఒక సామెత ప్రకారంగా మనిషికి తలలో కన్నులు ఉన్నాయి అంటే అర్థం ఏంటో అర్థం అంటే వాడు జ్ఞాని అని అర్థం. మనిషికి తలలో కన్నులు అనేదని మాట మాట్లాడుకున్నారంటే అర్థం ఏంటంటే వాడు చూడాలి, వాడు తల చుట్టూ కాళ్ళు రాదు, ఎటు చూసినా కానీ వాడు కనబాటు అర్థం అవుతున్నాడికి అని అంటారు. ఏమరా వాడు తలనిండా కళ్ళే చూసావా అంటే వాడి తలనిండా జ్ఞానము నిండిపోయింది అలాగా అని అర్థం. ఈయనంట పరిశోధన చేశానంట, చివరికి ఏం తెలిసాడు చూద్దాం. తర్వాత జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. ఫైన్. అయినను అందరికీ ఒకటే గతి సంభవించునని నేను గ్రహించి తిని. మంచోడు చెడ్డోడు వీళ్ళిద్దరూ ఒకేలాగా తెస్తున్నారు. బైబిల్ నమ్ముకున్నాడు యాక్సిడెంట్ వస్తున్నాడు, నమ్ముకున్నాడు యాక్సిడెంట్ వస్తున్నాడు. బైబిల్ నమ్ముకున్న వాడు కూడా తాగి చేస్తున్నాడు, బైబిల్ నమ్ముకోని వాడు కూడా తాగి చేస్తున్నాడు. బైబిల్ నమ్ముకోని వాడు లంచాలు తింటున్నాడు, బైబిల్ నమ్ముకున్నవాడు కూడా లంచాలు తీసుకుంటున్నాడు. ఇద్దరు ఒకేలాగా చస్తున్నారు, ఒకేలాగా ఉన్నారు. మనిషి ఇప్పుడు జ్ఞాని అని ఎలా చెప్తాం? చాలామంది కంపేర్ చేస్తారు, మేము ఎలాగానో నువ్వు కూడా ఎలాగో, నీకు నాకు తేడా అంటారు. ప్రాబ్లం ఏంటంటే ఈ దేహము వ్యసనాలతో నిండిపోయింది, కోరికలతో నిండిపోయింది. ది బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు అదే చెప్తున్నా. ఎప్పుడైతే ఈ తినొద్దురా అన్నటువంటి ఫలాన్ని తిన్నారో మనిషి దేహము మట్టితో కప్పబడిపోయింది. మనిషి దేహము మట్టితో కప్పబడిపోయింది. ఇప్పుడు ఉన్న ఈ దేహం మట్టే, కానీ సజీవంగా ఉంది కదా. దేవుని ఆత్మ మట్టితో కప్పబడిపోయింది. ఎటువంటి ఆత్మ? జీవవాయువు అనేది మట్టితో కప్పబడిపోయింది. ఈ జీవవాయువుని పీల్చుకున్నటువంటి ఈ ఆత్మ జీవాత్మ అయింది. ఈ జీవాత్మ మట్టితో కప్పబడి కోరికల మధ్య అల్లాడుచూ ఉంది. ఆత్మ ఏముంటుంది? నేను నీతిగా ఉండాలి, నేను నీతిగా బతకాలి అని కోరుకుంటాం మనసులో, కానీ దేహం అలా కోరుకోదు. దేహం చూసిందలా కావాలంటది. అంటే ఆత్మ వేరు, దేహం వేరు. దేహము ఘటసర్పం వలన వస్తే దేవుని యొక్క ఆత్మ జీవవాయువు వలన వచ్చింది. ఈ రెండాటి మధ్య నలిగిపోతున్నాం మనం ఇప్పుడు. దేహం యొక్క కోరికలు వేరు, ఆత్మ యొక్క కోరిక వేరు. ఆత్మ ఏమని కోరుకుంటుంది? నాకు తప్పనిసరిగా నన్ను సృష్టించిన వాడి దగ్గరికి వెళ్ళాలి, నేను నీతిగా ఉండాలి, నేను నీతిగా బతకాలని ఆత్మ కోరుకుంటుంది. నా దేహంలో నీ దేహంలో ప్రతి వాడు ఎవడ బొమ్మలు పూంచుకునే దగ్గర నుంచి ఈ చెక్కలు చెక్కేవాడి దగ్గర వరకు ఎవడి దగ్గరైనా నరుడు అనబడిన వాడు నేను నీతిగా బతకాలని కోరుకుంటున్నాడు. కానీ దేహం అలా ఉండదు. దేహము ఆ నీతిని దారి తప్పిస్తుంది. ఇది సమస్య. ఈ రెండాటి మధ్య నలిగిపోతూ ఉన్నాం. అందుకని ఓల్డ్ టెస్టిమెంట్ బాగా చదవాలి. ఓల్డ్ టెస్టిమెంట్ అర్థమయ్యేదాకా, అర్థమైనా కాకపోయినా చదువుతూనే ఉండాలి. నువ్వు నీకు అర్థమయ్యేలా చదువుతూ ఉండాలి, నీకు అర్థమయ్యే కొంచెం చదువుతూనే ఉండాలి, అర్థమయ్యే వరకు చదువుతూనే ఉండాలి, అర్థమైనా కూడా ఇంకా ఎక్కువ చదవాలి. అప్పుడు దావీదు గారు చెప్పే మాట గుర్తుపెట్టుకోవాలి. ఏమని పఠించాలి? దివారాత్రము దాన్ని చదువు. దివారాత్రము చదువుతూ ఉంటే నువ్వు ఎప్పుడు చదువుతున్నావు అనుకో, అప్పుడు దేవుడు
గురువుగా నిలబడతాడు. అంత గొప్ప సబ్జెక్ట్ బైబిల్. అప్పుడేమవుతుంది, సమాజాన్ని మేలుకొల్పే విధానంలో ఇక నువ్వు నిలబడతావు. ఇక సమాజమే నీకు గుర్తు రావాలి. ఇంకా అర్థమైందా? ఎవరైనా సాయం చేయండి, డబ్బులు ఉంచుకుని కూడా లేవుంటాం. నా దగ్గర డబ్బులు లేకపోయినా ఏం చేస్తానంటే, ఎవడన్నా వచ్చి నాకు సాయం కావాలరా అన్నాడు అనుకో, దానికి ఏదో ఒకటి తప్పనిసరిగా నేను వాడికి తెలియకుండా ఇచ్చేస్తా. అంటే గొప్ప విషయం కాదు, బలవంతంగా ఇవ్వడం కాదు, ఇవ్వాలని ఇవ్వడం కాదు. దేవుడు చెప్పాడు కదా ఇవ్వాలని నేను అనుకోను, నాకు అసలు ఆలోచన కూడా లేదు. అడిగడం వెంటనే చేసేటమే, ఇంకంతే. అది ఎలా చేస్తానేందో నాకు తెలియదు. నాకు పలానా చోటకి వెళ్ళాలి, ఓకే నేను సపోర్ట్ ఇస్తాను. తిరిగి నాకు ఎలా ఉండాలి, నాకు అలాగే సపోర్ట్ రావాలి నేను కోరుకుంటాను. నేను నీకు ఏదైతే హెల్ప్ చేశానో ఆ హెల్ప్ నుంచి నువ్వు కృతజ్ఞతగా నాకు చూపించాలి. అది లేదనుకున్నావు అనుకో, అది లేదనుకో కష్టం, నేను ఊరుకోను. అంతే, నేను అలాగే కోరుకుంటా. సాయం చేసి కోరుకోవటం తప్పనే, పనికి మళ్ళీ చెత్త చెప్పే మాట్లాడాలి. దేవుడు అదే కోరుకున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే బైబిల్ మొత్తం అదే. నేను నీతిమంతుణ్ణి, నువ్వు కూడా నీతిగా ఉండు, ఇది బైబిల్ చెప్తుంది. నేను నీకు సాయం చేశాను, నువ్వు కూడా సాయకారిగా ఉండు. పాస్టర్ కొడుకులరా మీరు, లేకి లంజ కొడుకులారా, బయలుదేరారా? అసహ్యం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. మీరు మీ బ్రతుకులు చదువుకోపోయే వెళ్ళు, బైబిల్ చదువు, బైబిల్ చదువు, యూజ్లెస్ ఫెలోస్. కాబట్టి కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించి తినని నా హృదయంలో అనుకుంటుని. దేవుడు చూపించాడు. ఇప్పుడే ఇందాక చెప్పాను ఈ వీడియోలోనే, ముందే అన్న, ఇది ఎక్కడ ఉంది గుర్తులేదన్న. ఏమన్నాడు? రాజుల గ్రంథంలో దేవుడు చెప్పినట్టుగా ఆయన నాకు ఇలా ఉంది, నా జ్ఞానం ఎలా వచ్చింది, నేను జ్ఞానిని, మంచి తీర్పు ఇచ్చాను. ఇప్పుడేమన్నాడు? ప్రసంగి 2:16 వచనంలో బుద్ధిహీనుల ఇదేనా 15 కావున బుద్ధిహీనుకు సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించి తినని నా హృదయములో అనుకుంటుని. ఎంత కృతజ్ఞతాహీనమైన జాతుడు, మంచివాడా? ఈ పనికి మాలిన క్రిస్టియానిటీ వాడి గురించి ఏదో సరిగా స్టడీ చేయకుండా వాడిని ఏమంటుందంటే, అసలు ఎవరు లివ్వడం నాకు తెలుసా మీకు, అసలు యేసు నామమున ఆమేన్, అంత గొప్ప ధనం అంటాడు. చెప్పుకున్నారు రంజడుకులు మిమ్మల్ని వెంటబడి, నీ పెళ్ళాలతో సహా నీ కూతలతో సహా నాకు కూడా తగలేయాలి మిమ్మల్ని. అప్పుడు కానీ ఈ దేశానికి పట్టిన దరిద్రం పోదు. క్రిస్టియానిటీలో ఉండ ఫేక్ లంజాడుకులు మీరు దరిద్రం నీతి మళ్ళీ కొడుకులరు, లంజాడుకుల రిజర్వేషన్లు డివైడ్ అయినాయి, పోయి తినండి. బైబిల్ ఎవరు చెప్పాలంటే బ్రాహ్మణులే చెప్పాలి. బైబిల్ గ్రంథం బ్రాహ్మణులదే. మీరు రిజర్వేషన్ తినేవాళ్ళు, ఎవడికి కావాలో వాడు పనులు చేసుకుని బతికేవాళ్ళు. దట్ ఈస్ ద బైబిల్. చిన్నజీర స్వామి చెప్పినట్టుగా ఎవడి యొక్క వృత్తి వాడు అనుభవించండి, చక్కగా పోతుంది సమాజం. అది గొప్ప విషయం. అది బైబిల్ పట్టుకుని బయలుదేరతారా? ఎలా పెడతారు బైబిల్ అనేది దైవ గ్రంథం. దేవుడు ఎన్నుకున్నవాడే చెప్పాలి, ఎలా పడితే తినడానికి చెప్పకూడదు. హాస్పిటల్ పాలయ్యా, బాగుపడ్డా, యేసునామంలో ఆమెన్. జాబు లేదు, జాబ్ వచ్చింది, యేసునామంలో ఆమెన్. డబ్బు లేదు, డబ్బు వచ్చింది, యేసునామంలో ఆమెన్. ఇవన్నీ దరిద్ర కోరికలు. ఇవన్నీ మేము పెద్ద ఒకప్పుడు తోపు, ఇవన్నీ నీతిమాలి. నాకు పిల్లలు లేరు, పిల్లలు వచ్చారు, సిగ్గుమాలిన వరాలు వాడు కోరుకుండా బతున్నారు లంజా కొడకలను మీరు. నువ్వు బతికితే అంత, బతికితే అంత, చస్తే అంత రాను. మీది ఒక కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇంత నీతి మళ్ళీ మాట్లాడు ఒక రాజైనడు మాట్లాడతాడు. క్రిస్టల్ క్లియర్ చెప్తున్నామా? మొత్తుకున్నావా? ఓల్డ్ టెస్టిమెంట్ చదవంటారా అని. ఒక్క లేఖి వీడియోలో అయితే బట్టలు తీసుకొని, లేఖి వీడియోలో అయితే లంజా కొడకలారా ఎగబడి చూస్తుంటారు. దైవజ్ఞానం గురించి మాట్లాడుతుంటే 40 మంది, 20 మంది, 30 మంది ఇలా చూస్తారు.
మీ బ్రతుకులు కూడా అవే కాబట్టి ఆ వీడియోలకు అలవాటు అవుతారు. అటువంటి లేఖ అలవాటు ఆ వీడియోలకు అలవాటు అవుతారు. కనీసం బుద్ధి కూడా మార్చుకోరు. మరి అవి ఎందుకు పుట్టినాయో ఎందుకు పుట్టారో మీరు నాకు అర్థం కాదు. లా అండ్ ఆర్డర్ బైబుల్ ద్వారా పోలీసుడి దగ్గర నుంచి న్యాయవాదుల వరకు చెప్పండిరా బాబు, చక్కగా ఉంటుందంటే ఒక్కడేనడు. మంచి మాటే కాదు, వైరల్ చేసుగా. కింద పైన కుళ్ళు కుచితలరా లంజా కొడకలారా. ఎట్టబోతారు మీరు? ఎలా ఉంటారా? ఏ కుటుంబాలు ఉంటారు మీకు? మీకు ఉపయోగం లేని జీవితాలు అది. మీరు సిగ్గుండాలి కదా మీకైనా. ఉండరు. చదువు, బైబిల్ చదువు. ఇంకా వీడియో ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అవుతుందని చెప్పేసి దాన్ని నీడు తగ్గించడం కోసం కట్ చేస్తున్నాను. ఓకే, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.